3 గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. ఎన్నో అంశాలు సినిమా హిట్ కావడానికి దోహదం చేస్తాయి. ప్రేక్షకుల నాడిని పసిగట్టిన వారే ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తారు. కమర్షియల్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడానికి ఐటెం సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ లో హిట్ అయిన ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో కొందరు దర్శకులు కూడా ఐటెం సాంగ్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే వీటిలో అభ్యంతరకర స్టెప్స్ ఉండడంతో దర్శక నిర్మాతలపై సంప్రదాయవాదుల నుంచి విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలోని పలు ఐటెం సాంగ్స్ కాంట్రవర్సీకి దారితీశాయి. దురదృష్టవశాత్తు వీటిలో ఎక్కువగా కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలే కావడంతో ఆయనపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. స్త్రీలను అసభ్యంగా చూపించడం సరికాదని శేఖర్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. తొలుత హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ లో ఒక పాటలో హీరోయిన్ డ్రెస్ కి వెనక వైపు ఉన్న జేబులలో రవితేజ చేతులు దూర్చే ఒక స్టెప్ లో డప్పు కొడతారు. ఇక ఇలాంటి స్టెప్స్ ని కంపోజ్ చేసినందుకు గాను శేఖర్ మాస్టర్ పై సంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే సుకుమార్ అల్లు అర్జున్ల బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లోని ఫీలింగ్ సాంగ్ లో బన్నీ రష్మిక నడుము లోపల వరకు చేపెట్టి చేసే స్టెప్స్ వైరల్ అయింది. దాంతో మరోసారి శేఖర్ మాస్టర్ అద్దంగా దొరికిపోయారు. అనంతరం బాబీ కొలి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ వివాదం ఏకంగా జాతీయ స్థాయిలో చర్చానీయాంశమైంది. ఈ పాటలో హీరోయిన్ ఊర్వశీ రౌతుల్లా నడుము బ్యాక్ పై బాలయ్య తాకేలా స్టెప్స్ వేయడంతో మరోసారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వివాదాస్పదమైంది. దీనికి సినిమా యూనిట్ తో పాటు ఊర్వశీ రౌతుల్లా స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలోని స్పెషల్ సాంగ్ పైన కూడా వివాదం నడిచింది. ఈ సినిమాకి కూడా కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. హీరోయిన్ కేతికా శర్మ చేసిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ లో స్కర్ట్ పైకెత్తి చేసే స్టెప్స్ కాంట్రవర్సీకి కారణమైంది. ఏకంగా తెలంగాణ మహిళా సంఘం వరకు విషయం వెళ్లడంతో సినిమాలో ఈ పాట కనిపించకుండా మేకర్స్ చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ పాటపై హీరోయిన్ కేతికా శర్మ స్పందించారు. సెట్స్ లో దర్శకులు ఏం చెబితే అది చేయడమే తమ పని అన్నారు కేతిక. ఈ పాటలోని కొన్ని మూవ్మెంట్స్ పై వివాదం జరిగింది అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటాను అని కేతిక హామీ ఇచ్చారు. తద్వారా తాను నిమిత్త మాత్రురాలినని, ఏం చేసినా అది కొరియోగ్రఫర్ దర్శకుడిదే అని తెలివిగా తప్పించుకున్నారు కేతిక. మరి దీనిపై శేఖర్ మాస్టర్, వెంకీ కుడుముల ఎలా స్పందిస్తారో చూడాలి.